కొంత సమయం ఎందుకు సిలువ వేయబడ్డాడో మొదటి వర్తమానంలో మనం చూసాం. కాబట్టి మన కొరకే యేసుప్రభువు సిలువ వేయబడి చనిపోయాడు. అయితే ఆ సందర్భాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే దావిదిగా మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం కూడుకుంటూ ఉంటాం. అయితే ప్రభువుని ఎరిగి మరి మన జీవితాల్లో చాలా సంవత్సరాలు అయిపోయాయి. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటూ వచ్చాం. సహజంగా ప్రతి చోట గుడ్ ఫ్రైడే అనగానే యేసు ప్రభువు వారి శిలువలో పలికిన 7 మాటలు చెప్తూ ఉంటారు. 7 మాటలు అది చాలా మంచిది. యేసు ప్రభువు వారు శిలువలో చనిపోయిన 7 మాటల గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువైనది. ఆ శిలువలో 7 మాటలు మాట్లాడాడు. అయితే ఇప్పుడు మనం 7 మాటల గురించి మనం చూడం. ఎన్నో సంవత్సరాల నుంచి చాలాసార్లు విన్నాం. యేసు ప్రభువు వారు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి దైవజనుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా ఇన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉన్నాం, చాలాసార్లు తెలుసుకున్నాం. అయితే ఈ దినం మనము ఆ శిలువలో పలికిన 7 మాటల గురించి మనం ధ్యానించబోలే కానీ యేసు ప్రభువు వారి శిలువ గురించి మనం ధ్యానిస్తాం. ఎందుకు ఆ విషయాలు ఎందుకు చెప్పమనంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ 7 మాటలు ఒక అర్ధగంటలో జ్ఞాపకం చేస్తే సరిపోదు అన్నది నా ఉద్దేశం. 7 మాటల గురించి ధ్యానం చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఎక్కువగా పూర్తిగా ఒక్కొక్క మాట గురించి అనేక వారాలు తెలుసుకుంటే చాలా మంచిది అని అందుకనే ఆ 7 మాటల గురించి మనం ఇప్పుడు పోం. కానీ ప్రవచితమైతే మరొకసారి ఒక్కొక్క మాటల గురించి మరి ఎక్కువగా లోతుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే వారంగా ఉంటాం. అయితే ఈ దినము మరి యేసు ప్రభువు వారి శిలువను గురించి మనం చూస్తాం. మనకు తెలుసు యేసు ప్రభువు వారు కలువరి శిలువలో మన కొరకు చనిపోయాడు అని. అయితే చనిపోయిన తర్వాత ఆయన ఆ శిలువ మరణం పొందాడు కదా. ఎందుకొరకు ఆయన శిలువ మరణం పొందాడు అనేది ఒక 3 తలంపులుగా మరి మనము ఈ భాగంలో మనం చూస్తాం. రండి, లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని అందరము కలిసి మనం చదువుకుంటాం. లూకాసు వార్త 9:23 అందరం కలిసి చదువుకుంటాం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుడి వాక్యమును మన కొరకు దీవించును గాక. ఇక్కడ మనం చూస్తాము యేసు ప్రభువు వారు బ్రతుకున్నప్పుడు మరి యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్పిన మాట ఏమిటి అనంటే, ఎవడైనా సరే నన్ను వెంబడించాలి అనంటే, ఎవడైనా నన్ను కలిగి ఉండాలి అని అనుకుంటే వాడు ఏం చేయాలట? ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన శిలువను ఎత్తుకొని వెంబడించాలి. కాబట్టి ఎప్పుడంట? ప్రతిరోజు. ఆదివారం ఒక్కరోజే కాదు, లేకపోతే పండుగలు వచ్చిన ఆ దినాల్లోనే కాదు, ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి దినము ఏం చేయాలంట? ఆయన వారి శిలువను వాళ్ళు ఎత్తుకోవాలి. కాబట్టి యేసు ప్రభువు ఆయన శిలువను ఎత్తుకున్నాడు, ఆయన శిలువను ఆయన మోసాడు. అయితే మనల్ని కూడా ఏమని కోరుతున్నాడు అని అంటే, మీరు ఎవరైనా నన్ను వెంబడించాలని ఇష్టపడుతున్నారా? నా దగ్గరకు రావాలని ఆశపడుతున్నారా? నా బిడ్డలుగా జీవించాలని ఇష్టపడుతున్నారా? అట్లయితే మంచిదే. కానీ నన్ను వెంబడించాలి అనుకునే ప్రతి వాడు ఏం చేయాలంట? ప్రతి దినము తన శిలువను తాను ఎత్తుకోవాలి. ఇంకొక మాట కూడా ఉంది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ప్రభువు అన్నాడు ఆ మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. 10:38. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చాలు. కాబట్టి తన శిలువను ఎత్తుకొని మరి నన్ను వెంబడించలేదు అనుకోండి, వారు ఎవరంటే నాకు పాత్రుడు కాడు. ఒక రోజు వస్తే వీళ్ళందరూ పోయి తలుపు తట్టితే అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. వాళ్ళకు ఆశ్చర్యం వేసింది.
ఇదేంటి ప్రభువా, ఈ భూమి మీద ఉన్నప్పుడు దెయ్యాలు ఎలగొట్టాం నీ నామం పేరిట, అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకార్యాలు చేసాం, ఎన్ని చేసాం అని అంటే, ఏమో మీరు నాకు తెలియదు. ఎందుకనంటే తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకేమవుతాడు? నాకు పాత్రుడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మన జీవితంలో మనము చూసాం ఇప్పటి వరకు. అయితే ఈ గుడ్ ఫ్రైడేలో ప్రభువారు ఎందుకు చనిపోయాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం కూడా యేసు ప్రభువారు సిలువ మోసినట్లుగా మనం కూడా సిలువ మోయాలి. సిలువ మోయాలంటే ఇప్పుడు చక్కగా ఒకటి తెచ్చుకొని భుజాన్ని పెట్టుకొని మోయడం కాదు. వేరే సహవాసంలో వాళ్ళు ఈ దినాల్లో సిలువను మోస్తూ ఉంటారు. అది అలా కాదు. కాబట్టి ప్రభువును వెంబడించేవారు ఏం చేయాలంట? ప్రతిదినము సిలువనెత్తుకో. సిలువ అనేది మరి శ్రమలు, దుఃఖము, లోకానికి వేరైపోవడం సిలువ అంటే. లోక సంబంధమైనవి కావు. సరే, దాని గురించి తర్వాత చూస్తాంలే కానీ. కాబట్టి ప్రభువును వెంబడించాలి అని అన్నప్పుడు ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలని దేవుని వాక్యంలో రాయబడినట్లుగా చూస్తాం. కొంతమంది ప్రభువును వెంబడించారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో చూడండి. 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చాలా మంది వెనుక తీశారు, చాలా మంది తప్పిపోయారు. దేవుని వాక్యము, దేవుని సన్నిధి, లేక దేవుని క్రమము, ఇవన్నీ వాళ్ళు పాటించడం కష్టమైపోయింది వాళ్ళకి. ఆ విషయాలు తెలుసుకోగానే ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాల్సిందేనయ్యా అనగానే చాలా మంది ఏమైపోయారు? వెనక్కి తీశారు, తగ్గిపోయారు. మత్తయి సువార్తలో శిష్యుల గురించి కూడా రాయబడింది. రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. 26వ అధ్యాయము 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. కాబట్టి చాలా మంది రావడానికి వచ్చారులే కానీ ఆయన ఏం చేస్తున్నారంట? ఆయన శిష్యులు కూడా ఆయనను విడిచి ఏమైపోయారు? పారిపోయినట్లుగా చూస్తారు. కాబట్టి ఆయన వెంబడించాలని ఆశ పెడితే, కాబట్టి ఆయన పాత్రులుగా మనం జీవించాలి అని అంటే ప్రతి దినము ఏం చేయాలంట? ఆయన సిలువను ఎత్తుకోవాలి. ఆ సిలువను ఎత్తుకోవాలనే మన కొరకు యేసుప్రభు సిలువ మోసాడు. ఆయనను వెంబడించాలనే యేసుప్రభు వారు క్రూర మృగాల మధ్యలో వేదన పడి మీ కొరకు నా కొరకు చనిపోయింది. ఎందుకనంటే మనము ఆయనలాగా ఆయన అడుగుజాడులో నడుచుకోవాలి. అయితే చాలా మంది ఏం చేస్తూ వచ్చారట? కాబట్టి మనం వెనక్కి తీస్తూ వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయిన వారుగా కనబడుతూ ఉన్నారు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. 4:10. దేమా యెహోవాకును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళెను. చాలు. దేమా యెహోవాకును స్నేహించి నన్ను విడిచి, కాబట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. కాబట్టి సిలువ మోయాల్సింది, నన్ను వెంబడించాలి అని అంటే, నాతో పాటు మీరు ఉండాలి అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనుండే స్థలంలో మీరు కూడా ఉండడానికి నేను పోయి మీకు స్థలం సిద్ధపరుస్తాను ప్రభు అన్నాడు. ఆయనతో పాటు మనం ఉండాలి అని అంటే, ఆయన వెంబడించాలి అని అంటే ఏం చేయాలా? సిలువను ఎత్తుకోవాలి. కాబట్టి తన ప్రతిదినం ఎత్తుకోవాలి. ఆదివారం నాడు కాదు. ఆదివారం నాడు కాబట్టి స్నానం చేసి భక్తిగా ఉంటాం. ఆదివారం నాడు గొడవ పెట్టుకోము, ఎందుకంటే ఈరోజు మందిరం పోవాలి, ఎందుకు వచ్చిన తర్వాత చెప్తే సాలి. కాబట్టి ఆదివారం ఎత్తుకోవడం కాదు సిలువ, ప్రతి దినము సిలువ ఎత్తుకోవాలి. కాబట్టి ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాల్సిందే. అలాగే ఎత్తుకోని వాడు నాకేమవుతాడు చెప్పండి? నాకు పాత్రుడు కాడు. కాబట్టి తలుపు దగ్గర తీయడు. అయితే దేమా ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, లోకమును స్నేహించి లోకానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారిని పట్టుకున్నారు. ఆయన బాగా దెబ్బలు కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు. ఒళ్ళంతా ఊనమైపోయింది, ఒళ్ళంతా రక్తము కారిపోయింది. అప్పటికే చాలా రక్తం పోయింది. శరీరం అంతా మాంసం ముద్దలకు వేలాడుతూ ఉంది. అట్లాంటి శరీరం మీద చాలా బరువైన సిలువను ఆయన మీద పెట్టారు. సిలువ మీద ఆయన మీద పెడితే ఆయన మొయ్యలేక కింద పడుతున్నాడు, లేస్తున్నాడు, మొయ్యలేకపోతున్నాడు. ఈ రోమా సైనికుల గురించి ఆ మొదటి వర్తమానంలో చూశాం కదా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? క్రూరమైన వాళ్ళు.
వాళ్ళకే జాలి అనిపించింది. పోలేరా పాపం మొయ్యలేకపోతున్నాడు అని చెప్పి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం, 27:32. చదువు, గట్టి చదవాలి. వారు వెళ్తుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని. కాబట్టి కురేనీయుడైన సీమోను వెళ్తూ ఉంటే ఈయన మొయ్యలేకపోతున్నాడు, కింద పడుతున్నాడు, లేస్తున్నాడు అని చెప్పి కురేనీయుడైన సీమోనుని పిలిచి ఆయన సిలువను మోయి అని. కొద్దిసేపు కురేనీయుడైన సీమోను ఆ సిలువని మోస్తూ వచ్చాడు. కాబట్టి ప్రతి దినము ఏం చేయాలంట? మనం మోయాలి. ప్రభు మోసిన సిలువను మోయాలి. అప్పుడే ఆయన పాత్రలం అవుతాం, అప్పుడే ఆయన వెంబడించిన వారం అవుతాం. కురేనీయుడైన సీమోను ఎక్కడోడు కాదు, ఎక్కడో వ్యక్తి, ప్రభువుని గురించి తెలియదు, ప్రభువుని గురించి ఎరగలేదు, ఏదో పోతున్నాడు. సరే, ఆ సమయంలో వాళ్ళు పట్టుకుంటే ప్రభు కొంతవరకు సాయపడి సిలువ మోసాడు. అయితే నాడు మన జీవితంలో మనం ఎలాంటి వారుగా మనం సిలువ, అందుకోసమే యేసు ప్రభు చనిపోయింది. ఏదో వచ్చే మరి గుడ్ ఫ్రైడే వచ్చిందండి, వచ్చాను పోయానంటే సిలువలో ఎందుకు ప్రభు మరణించింది అని అంటే మనం కూడా సిలువ పోయాలని, మనం కూడా ఆయనలాగా ఉండాలని, ఆయన అడుగుజాడలో మనం నడవాలని. అట్టని కనుకపోయి కర్మిలు కాడికి పోయి చెక్క సిలువ వేసుకొని అది పోయి మరి కాదు. ఆయన స్వభావము, ఆయన తగ్గింపు, ఆయన దీనత్వము, ఆయన మంచితనము. కాబట్టి ఆ సిలువ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆయనకి మనం ఏమవుతామట? పాత్రలు. లేకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా, ఎన్ని గుడ్ ఫ్రైడేల్లో ఎన్ని మాటలు మనం విన్నా, ఆయన స్వభావంలోనికి రాకపోతే, ప్రతిదినం సిలువ ఎత్తుకోకపోతే ఏ మాత్రం కూడా ఉపయోగం. కాబట్టి చాలా మంది ఏం చేశారు? వెనక్కి తీస్తూ వచ్చారు. చాలా మంది వెళ్ళిపోయారు. దేమా యెహోవాను స్నేహించి వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే కురేనీయుడైన సీమోను ఏం చేస్తూ ఉన్నాడు? సిలువ మోసిన వ్యక్తిగా కనబడుతూ. కాబట్టి ఇంకొక మాట కూడా మనం చదువుతాం రండి. లూకా సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 26వ వచనం, 14:26. తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషించకుంటే, తన ప్రాణంతో సహా ద్వేషించకపోతే నాకు పాత్రుడు కాడు. అట్లని ఇక అమ్మ నాన్న కొట్టి లేకపోతే పిల్లలందరినీ ఇసిరేసి అది కాదు ఉద్దేశము. కాబట్టి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి. తన ప్రాణం కంటే ఎక్కువగా తల్లిదండ్రుల కంటే, మిగిలిన వారి కంటే, అందరికంటే ప్రాముఖ్యంగా ప్రభువుని ఎంచాలి. కాబట్టి అలాగే ఎవరైతే తన ప్రాణంతో సహా ద్వేషించకపోతే మరి నాకు పాత్రుడు కారు అని, అలాంటి వాళ్ళు ఉన్నారు బైబిల్లో. చూస్తాం మనం. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకును. డబ్బు అడుగుంటే అబ్రహాముని దేవుడు, అయ్యా నాకు కొంచెం డబ్బు ఇస్తావా అని ప్రభు అడుగుంటే కావాల్సినంత ఇచ్చేవాడు. ఎందుకంటే డబ్బు అంటే అబ్రహాంకి ఏమంత మక్కువ లేదు, డబ్బును అంత ప్రేమించినోడు కాదు. అయితే దేన్ని ప్రేమించాడు అబ్రహాము? తన కొడుకుని ప్రేమించాడు. అడు ప్రభు కోరుకునేది ఏంటి అని అంటే నీకు ఇష్టమైంది ఆయనకు కావాలి. మనకి ఏది ఇష్టమో అది ఆయనకు కావాలి. మనకి ఏదైతే బాగా మనం దాని మీద మక్కువ కలిగి ఉంటామో, దేన్నైతే బాగా ప్రేమిస్తామో దాన్ని కావాలి ప్రభుకి. అందుకని అన్నాడు లూకా సువార్త 14వ అధ్యాయంలో, నాకంటే నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ ప్రాణాన్నైనా నువ్వు ప్రేమిస్తే నువ్వు పాత్రుడు. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలి. ఎందుకనంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, కలువరి శిలువలో మన కొరకే వేదన అనుభవించాడు కాబట్టి, ఆయన రూపంలో మనం చేయబడ్డాం కాబట్టి, ఆయన సహస్రాలతో మనం చేసుకున్నాడు కాబట్టి, మనల్ని సృష్టికర్త కాబట్టి అన్నిటికంటే ఎక్కువ స్థానం ప్రభుకి ఇవ్వాలి. అందుకని అబ్రహాం అన్నాడు, నువ్వు ప్రేమించే ఇస్సాకును ఇస్తావా అంటే వెంటనే అబ్రహాము లోబడ్డాడు. తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ప్రాణులను సహా ద్వేషించాడు. అందుకని అబ్రహాముకు విశ్వాసుల తండ్రి, విశ్వాసులకు మాదిరి. కాబట్టి ప్రతిదినము ప్రభు సిలువ మోయాలి మరి. అందుకనే యేసు ప్రభు సిలువలో మరణించాడు.
ఆయన సిలువ అంటే ఏమిటి అని అంటే మనం అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభువుకి. కాబట్టి ఇస్సాకు విషయంలో నువ్వు ప్రేమించే ఇస్సాకు నాకు ఇస్తావంటే వెంటనే ఏం చేశాడు? రాత్రి మాట్లాడాడు ప్రభు, రాత్రి మాట్లాడాడు. తెల్లారి ఎవరు చెప్పకుండా తీసుకుపోయాడు. ఓ ప్రభు ఆగాగు, చెప్పింది అవి వెంటనే చేసేస్తున్నావే, కొడుకు అనవసరం చచ్చిపోతాడు కొడుకు, ఆగు ఆగు అన్నాడు. కాబట్టి అబ్రహాము తన సిలువను తాను మోసిన వ్యక్తి, సిలువను మోసే వ్యక్తిగా కనబడుతూ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా దైవజనుడే. సమయలు మొదటి సమయలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమయలు గ్రంథం 2వ అధ్యాయము చదవండి. మొదటి సమయలు గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29. చివరి మాట నాకంటే నీ కుమారులను నీవు గొప్ప ఏలి అనే దైవజనుడు ఏం చేశాడు అంటే 3వ అధ్యాయం 13వ వచనం, తన కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. నా దేవుడు అంటున్నాడు, నాకంటే నీ కుమారుడు నీవు గొప్ప చేశావు. ఇంకెక్కడ నువ్వు సిలువ మోసినట్టు? నువ్వు సిలువ మోయడం అంటే నీ ప్రాణంతో సహా ద్వేషించాలి కదా. అయితే దేవుడు అంటున్నాడు ఏలిని, నువ్వు నాకంటే నీ బిడ్డలు ఎక్కువ చేసుకున్నావు, నాకంటే నీ బిడ్డలు ఎక్కువ కనపరిచావు. కాబట్టి లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో అన్నదమ్ములైన అక్కచెల్లెలైన నాకంటే ఎక్కువగా తన ప్రాణంలో సహా ద్వేషించకపోతే నాకు పాత్రుడు కాడు ప్రభు అంటాడు. కాబట్టి లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు ప్రతి దినము ఏం చేయాలంట? తన సిలువను తాను ఎత్తుకొని వెంబడించాలి. వాడు సిలువను ఎత్తుకొని వెంబడించాలి. కురేనీయుడైన సీమోను సిలువను ఎత్తుకున్నాడు, వెంబడించాడు. అబ్రహాము సిలువను మోసాడు, ప్రభుకి ఇష్టమైనవి చేశాడు. కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలంగా మన కొరకు యేసు ప్రభువారు సిలువలో ఎందుకు మరణించాడు అంటే మనం కూడా ఆయన సిలువ ఎత్తుకొని మోయాలని, ఆయనతో పాటు మనం కూడా ఉండాలని, ఆయన్నే ఘనంగా ఎంచాలని, ఆయన్నే ప్రేమించాలని, ఆయన్నే ముఖ్యంగా మన ముందు పెట్టుకోవాలని ప్రభు కలువరి శిలువలో మన కొరకై సిలువ మోసినట్లుగా చూస్తాం. సరే, ఇది మొదటి తలంపు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనమంతా ఆయన వెంబడించాలని వచ్చిన వాళ్ళమే, ఆయనతో ఆయన బిడ్డలుగా జీవించాలని వచ్చిన వారమే. అయితే ఆయనను ఎక్కువగా ఎంచాలి, అందుకే యేసు ప్రభు సిలువలో మరణించాడు. అయితే మన వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు లోపల మన హృదయంలో, నేను సిలువ వేయబడిన ప్రభువును గొప్పగా ఎంచుతున్నానా, లేకపోతే ఏలి తన వారిని ఎంచినట్లుగా అట్లా ఎంచుతున్నాను? దేవునికి నేను ఏ స్థానం ఇచ్చానని మన లోపల మనం ప్రశ్నించుకుంటే అర్థమైపోతుంది. మన ప్రభువు మన కొరకై మరణించిన మన ప్రభువుని మనం ఏ స్థానంలో పెట్టామో మనం పరీక్ష చేసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి సంవత్సరాలు ప్రభు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఈ గుడ్ ఫ్రైడేలు కావచ్చు, క్రిస్మస్లు కావచ్చు, నూతన సంవత్సరాలు కావచ్చు, అన్నీ ఎందుకునంటే ఇంకా ఎక్కువగా ప్రభువుని గురించి తెలుసుకొని మనం ఇంకా సరి చేయబడాలని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువుని వెంబడిస్తున్నాం కదా, ఆయన బిడ్డలం కదండి, ఆయన కుటుంబాలు కదండి, మనము ఎలా వెంబడిస్తున్నాము? సిలువ ఎత్తుకుంటున్నామా? ఆయన సిలువ ఎత్తుకొని వెంబడించే వారిగా ఉన్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం వేసుకునే వారిగా. సరే, సిలువను ఎత్తుకొని వెంబడించే మనము ఏం చేయాలి? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం చదవండి. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే వాడు ప్రతిదినము తన సిలువను తాను ఎత్తుకోవాలి. రెండవది, ఎత్తుకున్న వాడు ఏం చేయాలంట? వీళ్ళు ఏం చేస్తున్నారు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాబట్టి సిలువను ఎత్తుకున్న మేము, ఆయన వెంబడించే మేము ఏం చేస్తున్నాము అని అంటే ప్రభువుని ప్రకటిస్తున్నాం. ప్రతిదినము ఆ సిలువను ఎత్తుకొని ఆ సిలువను గురించి మేమేం చేస్తున్నామంటే ప్రకటించే వారంగా ఉన్నాము. ఈనాడు దేవుని బిడ్డలంగా
ఆయన వెంబడించే ప్రజలం అది ఖచ్చితమే చెప్పగలము. ఎందుకంటే ఎన్ని పనులున్నా, ఎంత ఎండలున్నా, ఏ పరిస్థితులు ఉన్నా లెక్క చేయకుండా ప్రభు సన్నిధికి వస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని సేవిస్తున్నాం కనుక మనము ఆయన వెంబడించే వారమే. అందులో ఏమాత్రము మరి అనుమానం అనేది లేదు. అయితే ఆయన వెంబడించే మనము ఏం చేయాలట? కొరింథీయులకు రాసిన పత్రికలో సిలువను గురించి ఏం చేయాలట? ప్రకటించాలి, ప్రకటించే వారంగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎందుకు ప్రకటించాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎందుకు ప్రకటించాలి అని అంటే 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. 3:18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చాలు. ఎందుకు ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ ఆ సిలువను గురించి ప్రకటన చేయాలి అని అంటే అనేకులు, చాలా మంది ఎట్లాంటి వారుగా ఉన్నారు? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుస్తూ ఉన్నారు. శత్రువులుగా నడిచే వాళ్ళు లేకపోలేదు. కాబట్టి వారి కొరకే సిలువను గురించి ప్రకటన చేయాలి. సిలువకు శత్రువులుగా నడుచున్న వారు చాలా మంది ఉన్నారు. అది బయటే కాదు, మన కుటుంబాల్లోనే ఉన్నారు, మన కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారు, మన ఇరుగు పొరుగులోనే ఉన్నారు. దేవుని సిలువకు శత్రువులుగా నడుచుకునే వాళ్ళు ఎంతమంది లేరు. అయితే వారి విషయంలో మనం ఏంటంటే వారు కాబట్టి వారికి ప్రకటన చేయాలి సిలువను గురించి. చెప్పు దేవుని వాక్యం గురించి. యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. నిశ్చయముగా మరణించాల్సింది నువ్వు నేనైతే, నీకు బదులు నాకు బదులు యేసు చనిపోయాడు సిలువలో అని అనేకులు ప్రకటించు సిలువను గురించి. అందుకని కీర్తనకారుడు 40వ అధ్యాయాలు అన్నాడు ఆ మాట. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. 40వ అధ్యాయము 9వ వచనం. నా పెదవులు మూసుకొనుక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అంటిని. కాబట్టి నా పెదవులు మూసుకొనుక నేనేం చేస్తున్నాను? దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. యేసు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత ఆయన కల్వరి శిలువలో సిలువ వేయబడింది ఎందుకు అని అంటే, ఒకటి ఆయన సిలువను ఎత్తుకొని మనం వెంబడించాలని, మన ప్రాణాన్ని సహా ద్వేషించాలని. కాబట్టి ఆయన వెంబడించడం కొరకే దేవుడు మరి సిలువలో మరణించాడు. రెండవది ఎందుకు అని అంటే, ఎందుకు ఆయన వెంబడించాలని ప్రకటించాలి. లేకపోతే సిలువకు శత్రువులుగా నడుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇంట్లోనే ఉన్నారు, మన ఇరుగు పొరుగునే, మన ఎదురింట్లో ఉన్నారు, మన పక్కింట్లో ఉన్నారు. అనుకున్నారు శత్రువులుగా నడుచుకునే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. అందుకని అంటాడు దావీదు కీర్తనకారుడు, నా పెదవులనే మూసుకోవట్లేదు, ఆయన వాక్యమును నేనేం ఆ నీతిని సువార్తను ఏం చేస్తున్నాను. పౌలు అపోస్తలుడు యేసు ప్రభువారి కాలంలో అపోస్తలుడు దేవుడి గురించి వాక్యం చెబుతూ ప్రకటన చేస్తూ సువార్త చెబుతూ ఉంటే అధికారులు వాళ్ళని పిలిచి ఇంకెప్పుడు ఈ నామం గురించి మీరు ప్రకటించకూడదు, బోధించకూడదని గట్టిగా బెదిరించారంట. గట్టిగా బెదిరించారు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో వారిని కొన్ని దెబ్బలు కొట్టి గట్టిగా బెదిరిస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పగా ఉండలేమని. మేము చెప్పకుండా ఉండలేము. నువ్వు కొట్టు, తిట్టు, బెత్తతో చాలా దెబ్బలు కొట్టు, కానీ మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలే. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే, పోయిన గుడ్ ఫ్రైడే నుంచి గుడ్ ఫ్రైడే రాగా, కాబట్టి మనం ఎంతమందికి సిలువల గురించి చెప్పాం, సిలువుడి గురించి ఎంతమందికి చెప్పాం, ఎంతమంది ఎన్నిసార్లు సిలువ మోస్తూ వచ్చాం. కాబట్టి చెప్పకుండా ఉండలేము. వాళ్ళు అన్నారు, బెదిరించారంట, చాలా దెబ్బలు కొట్టారంట. ఇంకోసారి చెప్తే మర్యాద ఉండదు మీకు, ఈ నామం పేరు ఇంకెప్పుడు చెప్పకూడదంటే వాళ్ళే అన్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని ఎట్లా మేము ఆపగలం, మేము ఉండలేము. 2వ దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 17:9. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యూదా వారి మధ్య ప్రకటన చేయించు, యూదా పట్టణములన్నిటి సంచరించుచు జనులకు బోధించిరి. కాబట్టి వీళ్ళు దేవుని వాక్యమును చేతపట్టుకొని యూదా వారి మధ్య, బంధువుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, వాళ్ళకి తెలిసిన వాళ్ళ మధ్య, ఇశ్రాయేలు యూదా వారు ఇశ్రాయేలు అందరూ ఒకటే, ఒక కుటుంబమే. కాబట్టి వారి మధ్య పట్టణాలను తిరుగు సంచరిస్తూ దేవుని వాక్యాన్ని కాబట్టి ప్రకటిస్తూ ఒక ఆయన గురించి అన్నాడంట. ఒక సేవకుడు ఆయన గురించి అన్నాడు, ఎప్పుడు కుక్కరా ఈయన కుక్క అన్నాడు.
నేను పోతా ఉంటే ఎప్పుడు చూడు కుక్కలాగా తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి మనల్ని కూడా కొంతమంది అంటారు, వీళ్ళకి ఏం పని ఉండదండి, ఎప్పుడు చూడు తిరుగుతూ ఉంటారు. యోధావారి మధ్య అనేకుల మధ్య దేవుని వాక్యం ప్రకటించడం తిరుగుతూ ఉన్నారు. కాబట్టి సిలువ మోయడమే కాదు, ఆ సిలువను గురించి ఏం చేయాలంట, అనేకులకు ప్రకటించవలసిన వారంగా ఉన్నాము. ఎందుకనంటే ఆ సిలువకు శత్రువులుగా నడుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు, మన కుటుంబంలోనే ఉన్నారు, మన పక్క వారు ఉన్నారు, ఇరుగు వారు ఉన్నారు, సిలువకు శత్రువులుగా నడుచుకుంటూ ఉన్నారు. వారికి ప్రకటించడం కొరకే సిలువను గురించి ప్రకటించి, సిలువను ఎందుకు ప్రకటించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. మొదటి కొరింథీ 1:17. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తునందు పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థముగా ఉండునట్లు వాక్కు చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను సిలువను గురించిన వార్త లేక సిలువను గురించి సిలువ కార్యము వ్యర్థంగా కూడదు. చెప్పకపోతే వ్యర్థమైపోద్ది. కాబట్టి నువ్వు నేను సిలువను మోసి అనేకులు ప్రకటించకపోతే, అందుకని పౌలు అపోస్తలుడు అన్నాడు, సిలువ కార్యము వ్యర్థం కాకుండా, సిలువ వ్యర్థము కాకుండానట్లు నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో యేసు ప్రభువారు సిలువలో చనిపోయింది ఎందుకు అనంటే, మనం ఆయన సిలువ మోయాలి, ఆయన వెంబడించాలి. రెండు, ఆయనే వెంబడించాలి. సిలువ మోయడం అని అంటే ఎక్కువ ప్రాధాన్యత ప్రభుకి ఇవ్వాలి, ఇంకా దేనికి ఇవ్వకూడదు. ఒకవేళ దేనికన్నా ఇస్తే దేవుడు అడిగాడు, నువ్వు నాకంటే నీ కొడుకులు ఎక్కువగా చేశావు, నీ బిడ్డలు ఎక్కువ చేశావు, నీ ఇంటిని ఎక్కువ చేసుకున్నావు. కానీ అబ్రహాం అలా చేసిన వాడు కాదు, ప్రభునే ఎక్కువగా ఇచ్చిన వాడు. అందుకని అబ్రహాం ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు. అయితే ఎత్తుకోవడమే కాదు, ఏం చేయాలంట, అనేక ప్రకటించాలి ఆ సిలువను గురించి. ఈ సిలువను గురించి ప్రకటించి, ఎందుకంటే ఈ సిలువ శత్రువులుగా చాలా మంది నడుచుకుంటున్నారు. ఈ సిలువ కార్యం వ్యర్థం కాకూడదు, అందుకనే ప్రకటించాలి. సియోను గురించి దేవుడు అన్నాడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, పర్వత ఎక్కుము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు. కాబట్టి సియోను స్వార్థ ప్రకటించుదానా, భయపడక ప్రకటించు, బలంగా ప్రకటించు. కాబట్టి ప్రకటించే వారంగా ఉండాలి. అందుకే యేసు ప్రభువు చనిపోయింది, సిలువలో మరణించింది. ఎందుకు? ఆయన చుట్టూ మృగాలు అవన్నీ హేళన చేస్తూ, ఆయన కొట్టి, నిన్ను కొట్టినో లేవు చెప్తూ చూద్దామని నవ్వుతూ ఉంటే ఓర్చుకొని సహించి మౌనం దాల్చింది. ఎందుకు అని అంటే, మనం ఆయన వెంబడించాలని ఒకటి, రెండవది ఆ సిలువను గురించి నేను ప్రకటన చేయాలని. ఇక్కడ అంటాడు, ఓ సియోను స్వార్థ ప్రకటించుదానా, భయపడక ప్రకటించు, బలముగా ప్రకటించు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం. 68:11 దానిని ప్రకటించు స్త్రీలు. చదవండి 68:11. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దాన్ని ప్రకటించే స్త్రీలు. కాబట్టి అది మా వల్ల ఏడవుతుంది, మీరు కదా ఆ పని, మీరు కదా చేయాల్సింది అని అంటారు. లేదు, దానిని ప్రకటించు స్త్రీలు. ఓ సియోను బలంగా ప్రకటించు. అంతేకాదు, దానిని ప్రకటించే స్త్రీలు ఎంతమంది ఉన్నారంట? అనేకము, గొప్ప సైన్యము. ఈనాడు శాలేంలో మనం, సియోనులో మనం ప్రకటించాలి, బలంగా ప్రకటించాలి, ఎత్తుకోవాలి, మోయాలి. కురేనీయుడు మోసాడు. రవిచంద్రమైన మరోసారి కురేనీయుడు గురించి చూస్తాం. కాబట్టి ఎవరో తెలియని ఆయన మోస్తూ ఉంటే ప్రభు సిలువను ఈనాడు ఎన్నో సంవత్సరాలుగా సిలువలో పలికిన 7 మాటల గురించి ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు మనం వాటి గురించి దైవ సేవకుల ద్వారా తెలుసుకున్నాం. అయితే మనం సిలువను మోయాలి, వెంబడించాలంటే ఆయన ఆ సిలువను గురించి అనేకలు ప్రకటించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, దానిని ప్రకటించు స్త్రీలు. లూకా సువార్త 8వ అధ్యాయం, 8వ అధ్యాయము లూకా సువార్త 2వ వచనం. 8:2 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను
అనగా 7 దీపములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియు, హేరోదు యొక్క గృహమునకు పూజ భార్యకు యోహన్నయు, సూసన్నయు. కాబట్టి ఇంకా వీరులు ఇతర అనేకులను. సరే, ఇక్కడ చాలా మంది స్త్రీలు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు, ప్రభువుకి ప్రకటించేవారుగా ఉన్నారు, దేవుని గురించి తెలిపేవారుగా కనబడుతున్నారు. ఈనాడు మనము సిలువను మోయడం ఒకటి, రెండవది మోసే ఆ సిలువను ప్రకటించే స్త్రీలంగా లేక ఆయన కుమారులంగా కుమార్తెలంగా మనం ఉన్నామా లేమా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం. 26. ఈ రొట్టెను తిని తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం. ఆయన ఆరాధించేవారు, ఆయన సేవించేవారు, ఆయన కలిగి ఉన్నవారు ఆయన మరణమును గురించి ఏం చేస్తున్నారట? వారు ప్రచురించేవారుగా ఉన్నారు, ప్రకటించేవారుగా ఉన్నారు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1:18. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని నశించు వారికి నీ సిలువ వెరితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యు. కాబట్టి ప్రకటించు దేవుని వాక్యము, స్వార్థను, సిలువను గురించి. అయితే రక్షింపబడే వారికి అది ఏమిటట? అది దేవుని శక్తి. అయితే నశించే వారికి అది ఎట్లా ఉంది? అది వెర్రితనంగా కనపడింది అంటారు. చాలా మంది అంటారు, ఏ పల్లెదేళ్ళకి ఎప్పుడు చూడు బైబిల్ పట్టుకొని ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, ఆ ఇంటికి పోతారు, ఈ ఇంటికి పోతారు, పిచ్చి కుక్కలు తిరుగుతారే ఈ వయసులో ఆ వయసులో రకరకాలుగా అంటారు. అయితే నశించే వారికి ఆ సిలువను గురించి వార్త వెర్రితనమే, రక్షింపబడే వారికి అది దేవుని శక్తి. కాబట్టి ప్రభువును వెంబడించాలి, ఆయన సిలువను భుజాన వేసుకుని వెంబడించాలి. ప్రతి దినము, ఆదివారం ఒక్క రోజే కాదు, లేదా పండగ పబ్బాలకు కాదు, కానీ ప్రతి దినము ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు ఆయన సిలువ ఎత్తుకోవాల్సిందే, నమ్మకంగా జీవించాల్సిందే, నమ్మకంగా ఉండాల్సిందే, అన్నింటిలో ఆయనకి ఎక్కువగా ఘనత ఇవ్వాల్సిందే అబ్రహాం ఇచ్చినట్టు. అది సిలువ ఎత్తుకోవడం అంటే. ఆ తర్వాత సిలువను గురించి ప్రకటన చేయ ప్రతి దినం అనేది. నశించే వారికి వెరితనంగా ఉండదులే కానీ రక్షింపబడే దేవుని శక్తి. కాబట్టి ప్రకటించకపోతే చాలా మంది సిలువ శత్రువులు నడిచే వాళ్ళు ఉన్నారు. ఇంకా సిలువను గురించి ఆ సిలువ వ్యర్థం కాకూడదు, ఆయన పొందిన శ్రమలు వ్యర్థం కాకూడదు, ఆయన పొందిన కష్టము, ఆయన పొందిన వేదన, ఆయన పొందినటువంటి చింత, దుఃఖం ఏది కూడా వ్యర్థం కాకూడదు. అందుకనే దేవుడు మనల్ని ఇంకా ఉంచాడు. ఆ సిలువను గురించి ప్రకటన చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. కాబట్టి మరి అనేకులకు స్వార్థ ప్రకటించుదానా, బలంగా ప్రకటించు, సియోను భయపడకుండా ప్రకటించు. దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంలా కనపడుతూ ఉన్నారు. ఈనాడు మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మన విషయంలో ఆ సిలువ మోయడం విషయంలో అయితేనేమి, ఆ సిలువను ప్రకటించే విషయంలో అయితేనేమి ఎక్కడ కనబడుతూ ఉన్నాం? అందులో ముందు వరుసలో ఉన్నామా, వెనుకలో ఉన్నామా? కాబట్టి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఉపయోగం ఏంటి? ఎన్ని మాటలు విన్నా ఉపయోగం ఏంటి? ఆయన సిలువ మోయకపోతే, ఆ సిలువ గురించి ప్రకటన చేయకపోతే ఏం ఉపయోగం మన జీవితాలు? కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము ఒక తీర్మానంలోకి రావాలి. ప్రభా, నేను నీ సిలువ మోస్తాను. నీ సిలువ మోయడమే కాదు, ఈ సిలువ ఎందుకు మోస్తున్నాను అందరికీ చెప్తాను. నేను మీ సిలువ కార్యం ఎంత గొప్పదో, మీరు ఎంత గొప్ప త్యాగం చేశారో తెలియపరుస్తాను. అలాంటి తీర్మానంలోని ప్రభు నన్ను స్థిరపరచని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే మనం సిద్ధపడే వారంగా మనం ఉండాలి. సరే, ఇప్పుడు సిలువను గురించి మోయడము, సిలువను గురించి ప్రకటన చేయడము, ఆ తర్వాత మరొక మాట చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. పౌలు అపోస్తలుడు అంటున్నాడు, ఒకటి నేను సిలువను ఎత్తుకొని వెంబడిస్తాను ప్రభుని, ఎందుకంటే ఆయన వెంబడించకపోతే నాకు పాత్రుడు కాడని ప్రభు అన్నాడు.
నన్ను వెంబడించాలంటే సిలువ ఎత్తుకోవాల్సిందే. సిలువ ఎత్తుకోకపోతే నన్ను వెంబడించలేదు. నన్ను వెంబడించకపోతే నేనుండే స్థలంలో మీరు ఉండలేరని ప్రభు అన్నాడు. కాబట్టి నేను సిలువ ఎత్తుకుంటాను. ఇది ఎవరు అనలేదు, నేను అంటున్నా, మనం తీర్మానం చేసుకున్నాం. ఎత్తుకోవడమే కాదు, నేను ప్రకటిస్తాను ఆ సిలువని గురించి. నేను ఎత్తుకున్న సిలువ ఎంత గొప్పదో, ఆ సిలువకున్న కార్యం ఎంత గొప్పదో. కాబట్టి నేను అనేకులకు ప్రకటిస్తాను. నశించుచున్న వారికి అది వెనుతనంగా కనబడొచ్చులే, కానీ రక్షింపబడే వారికి దేవుని శక్తి కనుక ప్రకటిస్తాను. అంతేకాదు, ఏమన్నాడు ఇక్కడ 4వ వచనంలో, మరి యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించును. సిలువను బట్టి మాత్రమే నేను అతిశయిస్తాను. నేను లోకానికి లోకము, నాకు సిలువ వేయబడి ఉన్నాం. ఇక జీవించువాడును, 2వ అధ్యాయం 20వ వచనం, జీవించువాడును నేను కాను, పౌలు అపోస్తలుడు అన్నాడు. కాబట్టి 3వదిగా ప్రభు యొక్క సిలువను బట్టి మనం ఏం చేయాలంటే అతిశయించాలి. 2 కొరింథీ 10:17, అతిశయించువాడు ఎవరు చెప్పట్లేదు ఏమి, చాలా ఈ మనకు అలవాటైన కంఠస్థమైన వాక్యాలు. ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా చెప్పకపోతే ఎట్లా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నట్టు కొన్ని చిన్న చిన్న వాక్యాలు కూడా అందించకపోతే ఎట్లా? అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. కాబట్టి పౌలు అపోస్తలుడు అంటున్నాడు, నేను సిలువ యందు తప్ప ఇక దేని యందు కూడా నేనేం చేయను, అతిశయించను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము. జస్టిన్ ఆ కుర్చీ బయట కూర్చోండి, ఆ కుర్చీ ఖాళీగా ఉంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము చదవండి, 36వ వచనం. 11:36. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును. ఇక్కడ రాజుని గురించి మనం చూస్తాము. ఈ రాజు ఏం చేస్తున్నాడంట, తనను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుతూ, తనను తానే హెచ్చించుకుంటూ అతిశయపడుతూ. అతిశయించేవాడు దేని బట్టి అతిశయించాలా? ప్రభువును బట్టి, సిలువను బట్టి అతిశయించాలి. ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి, ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభునందే అతిశయించాలి. ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు, తనను తానే హెచ్చించుకుంటున్నాడు, తనను తానే అతిశయించుకుంటూ. రండి, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదవండి. 31:10. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన మేఘములను అంటజేసిన తన ఎత్తును బట్టి అతడు, నీ ఎత్తును బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకున్న శక్తిని బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ సామర్థ్య స్థితిని బట్టి, నీ ఎత్తును బట్టి నీవు అతిశయించు. నెబుకద్నెజరు రాజు తాను కూడా తనను తానే హెచ్చించుకున్నాడు, తనను తానే అతిశయించుకున్నాడు. ఇప్పుడు చదవండి హబక్కూకు గ్రంథం. హబక్కూకు గ్రంథము లేదా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. 4:16. ఇప్పుడైతే మీరు మీ డంబములు యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు. కాబట్టి డంబములు, కాబట్టి ఏ లేకపోయినా అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది. కాబట్టి డంబమును బట్టి ఇట్టి అతిశయం అంతా కూడా ఏంటిదంట? చెడ్డది. ఇప్పుడు చదవండి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. 771వ పేజ్. 2వ అధ్యాయము హబక్కూకు గ్రంథం 5వ వచనం. 5వ వచనం. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. తనను బట్టి అతిశయించువాడు నిలువడు. యెహెజ్కేలు గ్రంథం అయితేనేమి, యాకోబు రాసిన పత్రిక అయితేనేమి, దానియేలు గ్రంథం అయితేనేమి, దానియేలు గ్రంథంలో తనను తాను హెచ్చించుకున్నాడు, అతిశయపడ్డాడు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో నీ ఎత్తును బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు అతిశయించావన్నాడు. అయితే ఇట్టి అతిశయం అంతా కూడా ఏంటిదట? అది వ్యర్థమైనది. అయితే హబక్కూకు గ్రంథంలో ఏమన్నాడు? తనను బట్టి తాను అతిశయించుకునేవాడు ఏం చేయడంట? ఏ మాత్రం కూడా నిలవడు.
నిలవలేడు, పడిపోతాడు. కాబట్టి అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి అంటే ప్రభువుని బట్టి. ఆయన సిలువ యందు తప్ప దేని విషయంలో అతిశయిస్తాడు. నేను లోకానికి, లోకం నాకును, నేను సిలువ వేయబడును, ఇక జీవించేవాడిని నేను గాను, ప్రభువే నా యందు జీవిస్తూ. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. కాకుండుటకు పాప శరీరము నిరార్థకముగనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. సిలువ వేయబడింది మన ప్రాచీన స్వభావం. ఇక జీవించేవాడు నేను కాను. ఈ ప్రాచీన స్వభావం ఎట్లాంటిది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. రండి 22వ వచనం. ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. కాబట్టి ఈ స్వభావం చెడిపోయేది, పాడైపోయింది. అయితే ఈ ప్రాచీన స్వభావం ఇప్పుడు ఏం చేయబడింది? సిలువ వేయబడింది. కాబట్టి 2 కొరింథీ 5:17 క్రీస్తునందున్నవాడు ఇగో పాతవి గతించెను, సమస్తం క్రొత్తవాయెను, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. కాబట్టి చెడిపోయే ప్రాచీన స్వభావం పోయింది. కాబట్టి ప్రాచీన స్వభావం లేదు, పాత పద్ధతి లేదు, పాత ఆలోచన లేదు, పాత మనస్తత్వం లేదు. అదంతా చెడిపోయేది పాత స్వభావం. అవన్నీ కూడా ఏం చేయబడ్డాయట? సిలువ వేయబడ్డాయి. అతిశయించువాడు ప్రభువును బట్టి, సిలువను బట్టి. పౌలు అపోస్తలుడు అన్నాడు, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక గలతీయుల గురించి అంటాడు, ఓ గలతీయులారా, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తురా. రండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా వారునై బలహీనములైన నిష్ప్రయోజములైన మూల పాడముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె వాటికి దాసులయ్యండి. వాడు మూల పాడముల మరలా తిరగనేలా కాబట్టి వాడికి దాసులయ్యండి. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. సిలువ యందు అతిశయించడం, సిలువను గురించి ప్రకటించడం, సిలువను మోయడం. కాబట్టి ప్రభువును బట్టే అతిశయించి మరలా వెనకకు తిరిగిన వారు, వెనక స్వభావంతో చెడిపోయేది, పాడైపోయేది, నష్టపోయేది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట చదువుతాం. రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 3:19. నాశనమే వారి అంతము, దేవుడు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాడి అందే మనసుంచుచున్నారు. సిగ్గుపడాల్సిన వాటి విషయంలో అతిశయిస్తూ ఉన్నారు. కాబట్టి సిగ్గుపడాల్సిన వాటి విషయంలో అతిశయిస్తూ వెనకకి తిరిగిన వారిగా కనబడుతూ, వెనకకి తిరిగితే పాడైపోతాం. కాబట్టి ప్రాచీన స్వభావం అంతా సిలువ వేయబడింది. మన ప్రాచీన స్వభావం ఇప్పుడు జీవించే వాళ్ళం మనం కాము. మళ్ళా వెనకటి తిరిగినేలా గలతీయులారా. కాబట్టి మనము సిలువ విషయంలో మనం ఎలాంటి వారు? ఇక్కడ మనం చూస్తే ఒకటి, సిలువ నన్ను వెంబడించువాడు తన సిలువను తాను ఎత్తుకోవాలి. ఎత్తుకోకపోతే నాకు పాత్రుడు, ఆయనకు పాత్రుడు కాకపోతే మనం ఎంత భక్తి చేసినా కూడా ఉపయోగం లేదు. సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటండి అని అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు? కొడితే కొట్టించుకున్న మనసు, మరి బదులు దూషించనేటువంటి మనసు. కాబట్టి మౌనం వహించిన మనసు, పాత స్వభావం అవన్నీ తొలగించుకున్న మనసు, మారు మనసు పొందినటువంటి మనసు, ప్రభువుకున్న మనసు. ఇవి చాలా ఉన్నాయి. ప్రభువుకున్న మనసు ఎలాంటిదో మనకు తెలుసు బాగా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాలు వింటున్నాం కాబట్టి అలాగూ వెంబడించడు, శిలువను ఎత్తుకుని వెంబడించడు. అలా వెంబడించకపోతే ఆయనకి ఏమాత్రం కూడా పాత్రలో కాదు. ఆయన ఉండే స్థలంలో మనం ఏమాత్రం కూడా ఉండలేము.
కాబట్టి మన జీవితంలో ఇలాంటి గుడ్ ఫ్రైడేలు రావచ్చు పోవచ్చు, ఇంకా మళ్ళీ రేపు ఈస్టర్ కూడా ఉంది, అలాంటివి కూడా రావచ్చు పోవచ్చు. కానీ ఆయన సిలువను ఎత్తుకోకపోతే మన జీవితంలో ఉపయోగం లేదు. ఎందుకు వస్తామో తెలియదు, ఎందుకు పోస్తున్నామో తెలియదు. అక్కడ మన జీవితంలో ఎలా వెంబడిస్తున్నాం, ఇన్ని సంవత్సరాల్లో ఆయన సిలువ ఎత్తుకొని, ఆయన సిలువ మరణం పొందింది ఎందుకో మనం చూసాం కదా. ఆయన సిలువ ఎత్తుకొని ఏ రకంగా వెంబడిస్తున్నాము అనేది మొదటి తలంపుగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చాము, ఆ సిలువను ఎత్తుకోవడమే కాదు, ఆ సిలువకు శత్రువులుగా చాలా మంది ఉన్నారు. బయట వాళ్ళు పక్కన పెట్టండి, మన ఇంట్లోనే చాలా మంది ఉన్నారు శత్రువులు, సిలువకు శత్రువులు. అయితే సిలువ ఎత్తుకున్న నువ్వు నేను వారు ప్రకటించాలి. చెప్పానండి చాలాసార్లు అని అంటాం మనం, అది సహజమే. మనం అనేది మా చెప్పకుండా ఎట్లా ఉంటామండి, చెప్తే ఏరి ఇన్ని సంవత్సరాలు, ఎన్ని గుడ్ ఫ్రైడేలు ఎన్ని జరిగినాయి మన జీవితాల్లో, ఏరి చెప్తే అదే బలంగా ప్రకటించు, భయపడకుండా ప్రకటించు. కాబట్టి చాలా అది నేను కదండి, మీరేం చేస్తున్నారు చెప్పండి, మీరు కదా వచ్చి చేయాల్సింది అని అంటాం. దానిని ప్రకటించే స్త్రీలు సైన్యము కావాలి. కాబట్టి చాలా మంది ప్రభు మగ్దలేని మరియా, యోహన్న, సూసన్న, వీళ్ళంతా హేరోదు రాజు భార్య రాజు భార్య కూడా ఆయన వెంబడిస్తున్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు లూకాసు వార్తలో 8:2 కాబట్టి మనం ఎలాంటి వారుగా ఎత్తుకోవడమే కాదు, దాన్ని ప్రకటించాలంటే ముందు ఎత్తుకొని ఉండాలి. ఎత్తుకోకపోతే ప్రకటించలేము. ఎత్తుకోకపోతే సిలువ అంటే ఏంటో నీకే తెలియదు, ఇంకేం చెప్తావు ఆ సిలువ గురించి. ఎత్తుకుంటే ఆ స్వభావం వేరుంటుంది, అప్పుడు చెప్తే వింటారు. ఇదే మోస్తున్నా కదా ఈ సిలువ, ఇదే సిలువ అని చెప్పొచ్చు. ఎత్తుకోకపోతే ఏం చెబుతావు? ఒకవేళ నువ్వు చెప్పినా పెద్దదాని కాబట్టి, పెద్దోడి కాబట్టి కాముగుండి వాడు పోగానే మళ్ళీ చూపుతున్నాడు చూడు, అబద్ధాలు ఆడద్దంటే ఏమేమల్ని లేస్తే అబద్ధం ఆడు. కాబట్టి ఎత్తుకోకపోతే చెప్పలేదు, ఎత్తుకోకపోతే ఆయనకు పాత్రుడు కాలేవు. కాబట్టి ఎత్తుకోవాలి, ప్రకటించాలి. అందుకోసమే యేసుప్రభువు వారి శిలువలో చనిపోయి ప్రకటించడమే కాదు, ఆ శిలువను బట్టి అతిశయించాలి. ఇక దేన్ని బట్టి అతిశయించడం కుదరదు. చాలా మంది తనను తాను హెచ్చించుకున్నారు, డబ్బాలు చెప్పుకున్నారు. సిగ్గుపడాల్సిన విషయంలో చాలా మంది అతిశయించిన వాళ్ళు లేకపోలేదు. అది ప్రభువును బట్టి మాత్రమే అతిశయించారు. అబ్రహాము దేవుని బట్టి అతిశయించారు. అట్లా ఎంతో మందిని మనం చూస్తాం. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మన జీవితాల్లో ఆ సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనంగానే ఉంటుందిలే, కానీ రక్షింపబడే వారికి మాత్రం దేవుని శక్తి. కాబట్టి అలా ప్రకటించే వారంగాను, ఆ సిలువను మోసే వారంగాను, ఆ సిలువను బట్టి సంతోషించే వారంగాను మనం ఒక తీర్మానంలోకి రావాల్సిన వారంగా. ఏమో ఈసారి గుడ్ ఫ్రైడేలకు మనం ఉంటామో ఉండమో. అయితే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అయితే ఉన్నటువంటి దినాల్లో కావచ్చు, అలాగ మనం ప్రకటించవలసి. అందుకే యేసుప్రభువు చనిపోయాడు. యేసుప్రభువు వారు కలువరి శిలువలో చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే మనము ఆయన గురించి ప్రకటన చేయాలి. అందుకనే కొరింథీ 1:17 చదువుకున్నాం కదా, సిలువ వ్యర్థం కాకూడదంట పౌలు ఉద్దేశం. వ్యర్థమైపోకూడదు, ప్రకటించకపోతే వ్యర్థమైపోద్ది. రోమాలు అంటాడు, ప్రకటించేవాడు పంపబడకపోతే ఎట్లు ప్రకటిస్తాడు అని. వాడు ప్రకటించాలి, పంపబడాలి, ప్రకటించకపోతే సిలువ కార్యం వ్యర్థమైపోద్దేమో, అది భయం, పౌలు అపోస్తలుని భయం. కాబట్టి అలాంటి అనుభవాన్ని కలిగిన వారమై ఆ సిలువను మోస్తూ, సిలువను ప్రకటిస్తూ, సిలువను యందు సంతోషిస్తూ, అతిశయిస్తూ మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగే వారంగా మనం. కలువరి సిలువలో కీర్తనలు 22 12, 13, 16 వచనాల్లో 3 క్రూరమైన జంతువులు ఆయన చుట్టూ ఉంటే మౌనం వహించింది. ఎందుకనంటే ఇందుకే ఈ సిలువ మన మీదకి తీసుకురావడం కొరకే, ఈ సిలువలోనికి మనల్ని తీసుకొచ్చేందుకు కొరకే. ఆ ఎద్దు, ఆ వృషభములు కావచ్చు, ఆ సింహములు కావచ్చు, లేక కుక్కలు కావచ్చు, ఆయన చుట్టూ ఆయన కాళ్ళు చేతులు పొడిచి ఆయన మీద ఏకంగా ప్రాణం తీయడానికి ఉంటే వాటన్నిటి సహించిన కారణం ఏమిటి అని అంటే ఆ సిలువ అనుభవంలోనికి నువ్వు నేను రావాలి. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఈ గుడ్ ఫ్రైడే దిన సందర్భంగా ప్రభా నేను మీ సిలువను మోస్తాను. మోయడమే ఏదో ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతిరోజు, ప్రతి దినము. అలా మోయకపోతే మీకు పాత్రుడు కాడని మీరే చెప్పారు. మీకు పాత్రుడు కాకపోతే ఇంకెందుకు? ఇంత భక్తి చేసి కూడా లోకంలో సాగుతున్నట్టు ఇంత బతికి ఇంటి వెనక, లేకపోతే ఆ కాలువలో పడి చచ్చిపోయినట్టు. కాబట్టి ఇంత భక్తి చేసి కూడా మీకు పాత్రుడు కాకపోతే ఉపయోగం ఏంటి?
అయితే నేను మీకు పాత్రను అవ్వాలంటే మీ సిలువ మోయాలని చెప్పారు. నేను మోస్తాను ప్రభు. ఇక జీవించేది ఏం కాదు, మీరే నాలో మీరే కనబడి. అంతేకాదు మోయడమే కాదు, ప్రకటిస్తాను, అనేకులు ప్రకటిస్తాను. నేను ఒకసారి చూశాను, ముసలాయన, నేను హైదరాబాద్ వెళ్ళాను. ఆయన చాలా వృద్ధుడు, చదువు లేదు, చాలా వృద్ధుడు. ఇక ఇద్దరం కలిసి సిటీ బస్సులో ఎక్కాము, ఊరు వెళ్తున్నాం. సిటీ బస్సులో వెళ్తే ఆ సిటీ బస్సులో అందరూ చాలా మంది ఉన్నారు మంచివారు. ఆయన పక్కన ఒకరు కూర్చుంటే వాళ్ళు సువార్త చెబుతున్నాడు. నాకేమో సిగ్గేస్తాను, ఆరంభ దినాలు, కొత్త దినాలు, నాకు సిగ్గేస్తా ఉంది. ఏమి పెద్ద ఆయనకి అసలు ఏం లేదు, అందరూ చూస్తూ ఉంటే వాళ్ళు సువార్త చెబుతున్నాడు. సరే వాళ్ళు పోయారు, వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. చిన్నపిల్లోడు వచ్చాడు, చిన్నపిల్లోడు కూర్చున్నాడు ఆ స్టాప్. చిన్నోడు కూడా చదువుతున్నాడు. వాడికి ఆశ్చర్యం వేసింది. వాడి దేవుని గురించి ప్రకటించడం, శిలువను గురించి ప్రకటించడం, అది నశించే వరకు వెరితనంగా ఉంటుందిలే కానీ రక్షింపబడే వరకు దేవుని శక్తి. కనుక శిలువను మోస్తూ, శిలువను ప్రకటిస్తూ, శిలువ యందు సంతోషిస్తూ మనము క్రైస్తవ జీవితంలో ముందుకు సాగే వారంగా దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుగా ప్రార్థన చేసుకుంటాం. ఎవరైనా ఒకళ్ళు లేదా ఇద్దరు చిన్న ప్రార్థన చేయండి, తర్వాత చివరి ప్రార్థనతో మనం ముగించుకుంటాం. ఒకళ్ళు లేదా ఇద్దరు